తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దాదాపుగా 15,490 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజలపైన మోపడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు మోపకుండా పరిపాలన కొనసాగిస్తా అని చెప్పడం జరిగిందో, మరి ఈరోజు 15,490 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ప్రజలపై మోపడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ మాత్రం కూడా ప్రజలపై మోపకుండా ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ప్రజల సంపదను దోచే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. సూపర్ 6 లో ఏ ఒక్క ప్యాకేజీ కూడా అమలు పరచకుండా ఆయన ప్రజాకంటక పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరగని రీతిలో దాదాపుగా ఒక ఆర్థిక అంశంపై భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో 100 రోజులు ఉద్యమం కొనసాగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనసాగించిన విద్యుత్ యొక్క ఉద్యమాలకు సంస్కరణలే కారణం. ఆ సంస్కరణ కారణంగా ఈ రోజు ప్రజలపై భారం పడుతుంది. తక్షణమే ఉపసంహరించుకోకపోతే జగన్మోహన్ గారి సమర్థ నాయకత్వంలో ఏ రకమైన పోరాటానికైనా త్యాగంగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు న్యాయం చేసేందుకు కూడా పోరాటం తెలియజేస్తున్నాం.